మూడు చేపలు. ఒక కొలనులో 3 చేపలుండేవి. 3 చేపలు వేరువేరు జాతులకు చెందినవి. అలాగే వాటి మనస్తత్వాలు కూడా వేరువేరుగా ఉండేవి. ఆలోచనలు అలాగే ఉండేవి. అయినా వాళ్ళు ముగ్గురు మంచి మిత్రులు. మొదటి చేపకి కర్మ మీద నమ్మకం. ఏది ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది, దానికోసం ఆలోచించి ప్రయోజనం లేదు అంటుంది. ఇక రెండో చేపకి ఆలోచనతో పాటు ముందు చూపెక్కువ. ఆపదలు రాకముందే జాగ్రత్తగా ఉంటే సమయానుకూలంగా ఎదుర్కోవచ్చు అంటుంది. ఇక మూడో చేప తెలివైంది, చురుకైంది. ఎప్పుడో వచ్చే ఆపద గురించి ముందే భయపడకూడదు, సరైన సమయంలో మెదడుకు పని చెప్తే ఏ సమస్యలో నుంచైనా ఇట్టే బయటపడవచ్చు అంటుంది. ఒకరోజు చేపలు పట్టేవాళ్లు కొందరు కొలం దగ్గరికి వచ్చారు. వాళ్లు రావడం రెండో చేప చూసింది. రేపు మనం ఈ కొలను కొద్దాం, ఇందులో చాలా చేపలున్నట్టున్నాయి, పట్టుకోవచ్చు అన్నాడొకడు. రెండోవాడు సరేనన్నాడు. ఆ విషయం విన్న రెండో చేప తన మిత్రులతో ఈ మాటలు చెప్పింది. దానికి మనమేం చేస్తాం? రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దానికి భయపడి ఈ కొలం నుంచి పారిపోవాలా? అంది మొదటి చేప. సర్లే, వాళ్ళని రానివ్వండి, అప్పుడే ఆలోచిద్దాం, ఇప్పటినుంచే దిగులెందుకు అంది మూడో చేప. రెండో చేప మాత్రం అప్పుడే కొలను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మర్నాడు చేపలు పట్టేవాళ్లు వచ్చి వలలు వేసి మిగిలి ఉన్న 2 చేపల్ని పట్టారు. తెలివైన చురుకైన మూడో చేప అప్పటికప్పుడు ఆలోచించుకుని చచ్చిపోయినట్టు నటించింది. ఛీ, చచ్చిన చేప, ఇదెందుకు అని దాన్ని నీళ్లలోకి విసిరేశారు చేపలు పట్టినవాళ్లు. ఎలా రాసుంటే అలా జరుగుతుంది అనుకున్న చేప మాత్రం వలలో పడి వాళ్లకి ఆహారంగా మారిపోయింది.